ఎంజాయ్ చేయడమా అట్లుండేది. కాకపోతే నాకేమో ఉద్యోగంలో పడి కొట్టుకుపోతా ఉండేవాడిని. కానీ అక్కడ ఉన్న వాళ్ళని అందరిని అట్లా కుటుంబాలతో చూస్తుంటే అదొక ఎంటర్టైన్మెంట్ హబ్. అది ఓ రకంగా చదువుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ. పిల్లలకి పుస్తకాల పురుగుల్లాగా కాకుండా క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తారు అక్కడ. ఇప్పుడు ఎట్టుందో నాకు తెలియదు, నేను చూసిన రోజున ప్రాక్టికల్. ఎందుకంటే ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా మిక్స్డ్ వ్యవస్థ అది అక్కడ. ప్లస్ నేనున్నప్పుడే అక్కడ నేను ఇంత ముందు కూడా చెప్పేవాడిని, ఏది ఆ ఋషికొండ అన్నప్పుడు, అరే నేను అక్కడ ఉన్న కొండలు ఎక్కాను, పులులు ఆ కొండల మీద కూలీల్ని ఎత్తుకుపోతుంటే కవర్ చేసిన నేను. ఆ పక్కన ఉన్నటువంటి రామానాయుడు కొండ గాని ఆ పక్కన ఉన్నటువంటి కొండలు ఏనాడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వచ్చినాయి కంపెనీలు. నేను అక్కడ చేసిన 2008, 7-8 ఆ టైంలో అప్పుడే కొండల మీద నాకు వచ్చేస్తున్నాయి ఇండస్ట్రీస్. అదేందో ఈ కొండను ఏదో తవ్వుతున్నారు లేకపోతే గుండు చేస్తున్నారు, ఈ దిక్కుమాల ప్రచారం ఏంటి అనేది నేను అందుకే అనేది. అదే ఋషికొండ మీద అప్పుడే టూరిస్ట్ వాళ్ళ హోటల్ ఉంది. కాబట్టి తప్పుడు ప్రచారాలతో ఎక్కువ చేస్తున్నారు. మీరు ఏం లేదనేది నేను ఎప్పుడు చెప్పేది అది. ఎందుకు ప్రాక్టికల్ గా నేను చూసినోండి కాబట్టి. ఈ ఎర్రమట్టి దెబ్బలేంటి, లేకపోతే అక్కడ పోర్ట్లు ఏంటి, ఇవన్నీ విపరీతమైనటువంటి క్రౌడెడ్. అక్కడ మనుషులు దొరక్క శ్రీకాకుళం విజయనగరం కాదు, ఒరిస్సా వాళ్ళు వచ్చి పనిచేస్తారు అక్కడ ఎక్కువ మంది. ఒరిస్సా వాళ్ళు మన ఇళ్లలో పనిచేసే పనుల దగ్గర నుంచి అవన్నీ చేసేవాళ్ళు ఎక్కువగా ఒరిస్సా వాళ్ళు. అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి ఇది కూడా వస్తుంది గూగుల్. రెండవది గూగుల్ ని తీసుకొచ్చేటటువంటి దాంట్లో డేటా సెంటర్. అంటే ఇక్కడ ఒక చేంజింగ్ అట్మాస్ఫియర్ మనకి ఇప్పుడు ఇది ఫిర్చింగ్. ఎట్లా అంటే అంతర్జాతీయంగా ఏఐ వైపుకి వెళ్తున్నారు. ఏఐ డేటా హబ్ ఇక్కడ పెడుతున్నది. దాని అనుబంధ వ్యవస్థలు కూడా రేపు పొద్దున సెక్షన్లు ఇవ్వడం ఇవన్నీ నడుస్తాయి. ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు దాని అనుబంధంగా 100 వస్తాయి. తద్వారా విశాఖపట్నం అద్భుతం. ఇందులో లోకేష్ ని అభినందించాల్సింది ఏంటంటే, ఒకటి వైసీపీ వాళ్ళు చెప్పిన మాట నిజం. అదానికి డేటా సెంటర్ కి పర్మిషన్ జగన్ టైంలో ఇచ్చాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఒప్పందం చేసుకున్నప్పుడు ఎక్కిరించారు కూడా. దావోస్ వెళ్ళి మన అదానితో ఒప్పందం చేసుకోవడం ఏంటి అన్నారు. ప్లస్ అదాని ఇక్కడికి వచ్చి జగన్ ని కలిశాడు కూడా.